ఎక్కడైనా అత్తాకోడళ్ళు ఒకే విధంగా ఆలోచిస్తారా? అస్సలు కుదరదు కదా. ఒకరు కుడి అంటే మరొకరు ఎడమ అంటారు. ఒకరు ముందంటే మరొకరు వెనక్కి అంటారు. ఒకరు ఎడ్డమంటే మరొకరు తెడ్డమంటారు. కాని సూరమ్మ మరియు రోజా మాత్రం అలా కాదు. ఇద్దరిది ఒకే మాట. అందులోనూ ఇద్దరికీ శుభ్రత పిచ్చి కాస్త ఎక్కువగానే ఉండేది. అబ్బబ్బా! తప్పు జరిగిపోయింది. పెద్ద తప్పు జరిగిపోయింది. ఛీ! అస్సలిలా జరుగుతుందనుకోలేదు. ఏది ఏమైనా వేస్టే. ఏం చేసినా పాపం లేదు. అంటూ సూరమ్మ గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. తన గది నుండి బయటకు వచ్చిన రఘు తన తల్లిని గమనిస్తాడు. ఇంత వయసొచ్చి ఏం లాభం? అంతా నా కర్మ. ఏం మాట్లాడుతుంది ఈవిడ? ఎవరినో తిడుతున్నట్టుంది. అయినా తన ముందు ఎవరు లేరు కదా, మరి ఎవరితో మాట్లాడుతున్నట్టు? బహుశా ఎవరి గురించో ఆలోచిస్తూ తిడుతున్నట్టుంది అంటూ రఘు సూరమ్మ వద్దకి వెళ్తాడు. ఏంటమ్మా, ఇంత పొద్దున్నే ఎవరిని తిడుతున్నావు? చాలా చిరాగ్గా ఉన్నట్టున్నావు. చిరాకు పడక ఇంకా ఏం చెయ్యాలరా? చూడు, ఈ గోడ ఎంత మురికిగా ఉందో. ఏంటి, మురికిగా ఉందా? నాకేం అలా అనిపించడం లేదే. నీకు బుర్ర మాత్రమే పని చెయ్యదనుకున్నాన్రా. కాని ఈ మధ్య కళ్ళు కూడా కనిపించడం లేదన్నమాట. ఇదిగో ఇక్కడ చూడు, కాస్త దగ్గరికెళ్ళి చూస్తే కనిపిస్తుంది. అరే అమ్మ, ఇది చాలా చిన్న మచ్చ కదా, ఆవగింజంత ఉంది. ఇల్లన్నాక చాలా శుభ్రంగా ఉండాలి. ఆవగింజంత మచ్చ కూడా ఉండడానికి వీల్లేదు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత బాగుంటుంది. మీ తాత ఈ ఇంటిని ఎంత కష్టపడి కట్టాడో తెలుసా? రాని, దాని పని చెప్తారు. ఎవరమ్మా, ఎవరి గురించి ఎదురుచూస్తున్నావు? ఇంకెవరి గురించి? ఆ పని మనిషి శాంతి గురించి మాట్లాడుతున్నాన్రా. ఇంతలో పని మనిషి శాంతి ఇంటి లోపలికి వస్తుంది. ఏంటమ్మగారు, ఏం చేస్తున్నారు? ఇవాళ ఏం వంటలు వండుతున్నారు? వచ్చావా? నీకోసమే ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నా. ఈ గోడ చూడు ఎంత మురికిగా ఉందో. గోడ మురికిగా ఉండటమేంటమ్మా? ఈ తెల్లటి గోడ ఎలా మెరుస్తుందో చూడండి. ఏంటి, మెరుస్తుందా? కాస్త కళ్ళు పెద్దవి చేసి చూడు. ఇదిగో ఇక్కడొక చిన్న మరకుంది. అమ్మో, చాలా పెద్ద మరకే ఉంది. ఊరుకోండమ్మగారు, ఎవరైనా ఇంత చిన్న మరక్కి గొడవ చేస్తారో చెప్పండి. నేను నిన్న చాలా కష్టపడి శుభ్రం చేశాను. అవునా? మరి టేబుల్ కింద చూడు ఎంత దుమ్ముందో. ఇంట్లో దుమ్ము ధూళి ఉండక ఇంకేముంటుంది? మీరు మరీ చాలా చాదస్తంగా మాట్లాడుతున్నారమ్మా. నేనెంతో కష్టపడి ఇంటిని శుభ్రం చేస్తున్నాను, కానీ మీకేమో నా పని అస్సలు నచ్చడమే లేదు. అమ్మా, గొడవ చేయడమేమీ బాగోలేదు. వదిలే అమ్మా, ఈ ఒక్కసారికి శాంతిని వదిలే. రేపటినుంచి బాగా పనిచేస్తుందిలే. అలా చెప్పండి అయ్యా. లేదు, నేనస్సలు ఒప్పుకోను. నా ఇంట్లో ఇంత చిన్న మరక కూడా ఉండటానికి వీల్లేదు. దుమ్ము ధూళి అనేది నా ఇంట్లో అస్సలు కనిపించకూడదు. నువ్వు సరిగ్గా ఇంటిని శుభ్రం చేయలేకపోయావు కాబట్టి నిన్ను నేను పనిలో నుండి తీసేస్తున్నాను. వెళ్ళిపోయి ఇక్కడి నుండి. నువ్వస్సలిక్కడ ఉండకూడదు. అలా సూరమ్మ చెప్పగానే శాంతి ఒక్కసారిగా ఎగిరి గంతేస్తుంది. ఇదేంటి ఇలా ఎగిరి గంతేస్తుంది? పనిలో నుండి తీసేసిన వెంటనే పిచ్చేమని పట్టిందా ఏంటి? ఏంటే ఈ గెంతులు? అమ్మయ్య, ఎప్పుడెప్పుడు మీరు నన్ను పనిలో నుండి తీసేస్తారా అని ఎదురు చూస్తున్నానమ్మా. ఇప్పటికీ ఆ దేవుడికి నాపై కరుణ కలిగినట్టుంది. చాలమ్మా చాలు. ఇక నేను వెంటనే తిరుమలకి టికెట్లు బుక్ చేసుకుంటాను. వెంటనే వెళ్ళి ఆ 7 కొండలవాడి కాళ్లపై పడి ఈ పని పోయినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు శాంతి నువ్వు? మరేం చేయమంటారయ్యా? నేను ఇంట్లో పనికి చేరి కేవలం 3 నెలలవుతుంది అంతే. ఈ 3 నెలల్లో ఎన్నిసార్లు దేవుణ్ణి మొక్కుకున్నానో తెలుసా? అమ్మో, ఇది ఇల్లు కాదు, నరకం. ఎవరైనా ఇంత శుభ్రతని పాటిస్తారా? ఇంత పెద్ద తెల్లటి గోడపై ఈవిడకి కేవలం ఈ చిన్న నల్ల మరక మాత్రమే కనిపిస్తుంది. అలాగే ఇంత శుభ్రమైన ఇంట్లో ఈ టేబుల్ కిందున్న ఇంత దుమ్ము కనిపిస్తుంది. దీనికే ఇంతలా కంగారు పడిపోవాలా? ఇలాంటి ఇంట్లో పని చేయడం కంటే మున్సిపాలిటీలో చేరి చెత్తేరటం మంచిది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ ఇంట్లో నాతో కలిపి ఇప్పటికీ 99 మంది పని మనుషులు పనిచేశారు. నేను కూడా వెళ్ళిపోతున్నాను. 100వ పని మనిషిని వెతికి తెచ్చుకోండి. అలా శాంతి ఆడుతూ పాడుతూ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. పనిలో నుండి తీసేస్తే ఎక్కడ బాధపడుతుందనుకున్నాను, కాని ఇంత సంతోషపడుతుందని అస్సలనుకోలేదమ్మా. ఇప్పటికీ 99 పని మనుషులు వచ్చి వెళ్లారు. ఇక ఇంటికి ఎవరొస్తారో ఏమో. ఎవరైనా రావాలా? నేను అలాగే నా కోడలు ఇద్దరం కలిసి ఈ ఇంటిని స్వర్గం చేస్తాం. శుభ్రంగా ఉంచుకుంటాం.
అన్నట్టు మర్చిపోయాను. నేను వెళ్ళి నా గదిని శుభ్రం చేసుకుంటాను. అలా సూరమ్మ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అసలీవిడ తన గదిని ఎన్నిసార్లు శుభ్రం చేస్తుందో ఏమో. ఇంతకీ మన రోజా ఏం చేస్తుందో? వంటగదిలోనే ఉన్నట్టుంది. ఇవాళ ఏం వంట వండుతుందో వెళ్ళి చూద్దాం. రఘు వంటగదిలోకి వెళ్తాడు. వంటగదిలో రోజా తెగ బాధపడిపోతూ ఉంటుంది. ఏమైంది రోజా? ఏంటా కన్నీళ్ళు? నువ్వు ఉల్లిపాయలను కూడా తరగడం లేదు, బెండకాయలను తరుగుతున్నావు. అయినా నీ కళ్ళలో నుండి నీళ్ళెందుకొస్తున్నాయి? నా కారణంగా పెద్ద పొరపాటు జరిగిపోయిందండి. ఏం జరిగింది? ఓహో, ప్రతిరోజు నువ్వు నన్ను బాగా తిడుతుంటావు కదా, అప్పుడప్పుడు కొడుతూ ఉంటావు కూడా. ఆ విషయం గురించి మాట్లాడుతున్నావా? మరేం పర్వాలేదులే, ఇలాంటి తప్పులు జరుగుతూనుంటాయి. నేను నిన్ను క్షమించేస్తాన్లే. అలా రఘు అనగానే రోజా తన పక్కనే ఉన్న పాత్రతో రఘు తలపై కొడుతుంది. చాలే, ఊరుకోండి. నేనేమీ దాని గురించి మాట్లాడటం లేదు. అది నా దృష్టిలో అసలు తప్పే కాదు. నేను మాట్లాడుతుంది ఈ బెండకాయల గురించి. చూడండి, పులుసు కోసం బెండకాయలు తరుగుతున్నాను. ఒక బెండకాయని పెద్ద ముక్కలు తరిగాను, మరో బెండకాయని చిన్న ముక్కలు తరిగాను. ఇలా ఒకటి పెద్దది, ఇంకోటి చిన్నదిగా అయిపోయింది. నాకస్సలు నచ్చడం లేదండి. ఈ జీవితం వృధా అనిపిస్తుంది. నువ్వు మా అమ్మ కంటే 4 ఆకులు ఎక్కువ చదివినట్టున్నావు. దీనికి ఎవరైనా బాధపడతారా? ఒకటెక్కువ మరొకటి తక్కువైతే అసలేమవుతుంది? దేన్నైనా పులుసు వండి తినేదే కదా. చాలే, ఇలా ఎక్కువ తక్కువైతే నాకు అస్సలు నచ్చదు. ఏదైనా పద్ధతిగా ఉండాలి. అన్నీ సమానంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, తలతలా మెరిసిపోతూ ఉండాలి. అమ్మో, నిన్ను అలాగే మా అమ్మని మార్చడం చాలా కష్టం అంటూ రఘు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా అత్త మరియు కోడళ్లకు చాలా శుభ్రత పిచ్చి ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి శుభ్రం చేస్తూనే ఉంటారు. మరోవైపు రఘు ఆఫీస్కు వెళ్తాడు. రఘు పై అధికారి పేరు గంగాధర్. ఏంటయ్యా, ఇవాళ ఆఫీస్కి లేటుగా వచ్చావు? అంటే అది అసలు మరి. చాలే, అబద్ధం చెప్పడం కూడా నీకు చేత కాదు. రేపటి నుండి ఆలస్యంగా వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అలాగే సార్, రేపటి నుంచి నేను అస్సలు ఆలస్యంగా రాను. సరే కానీ కుక్కలు బాగా ఏమిష్టంగా తింటాయి? అది మీరు డైరెక్ట్గా కుక్కల్ని అడగాల్సి ఉంటుంది సార్. నన్ను అడిగితే నేనేం చెప్పగలను చెప్పండి? ఏ, నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? కామన్ హ్యూమన్ సెన్స్ ఉంది, కానీ కామన్ డాగ్ సెన్స్ లేదు సార్. అందుకే ఏమీ చెప్పలేకపోతున్నాను. అయితే వెళ్ళి పని చూసుకో. అలా గంగాధర్ చెప్పడంతో రఘు తన క్యాబిన్ వద్దకు వెళ్ళి కూర్చొని ఇలా అనుకుంటూ ఉంటాడు. ఏంటి, ఇవాళ బాస్కి అసలు ఏమైంది? ఏంటో విచిత్రంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ లేనిది కుక్కల గురించి అడుగుతున్నాడేంటి? బహుశా రాత్రి ఏ కుక్కో ఖర్చుంటుంది. అయినా మనకెందుకులే, మన పనేదో మనం చూసుకుందాం అంటూ రఘు తన వర్క్ మొదలు పెడతాడు. ఇంతలో అతని బాసైన గంగాధర్ మళ్లీ రఘు వద్దకు వస్తాడు. రఘు, కుక్కల మీద నీ అభిప్రాయం ఏంటి? ఏంటి, కుక్కల మీద? అంటే నాకు కుక్కల మీద ఎలాంటి అభిప్రాయం లేదు సార్. ఉన్నా ఒకవేళ బయటకు చెప్పలేను. ఎందుకంటే కుక్కల మీద అభిప్రాయం కంటే నాకు భయమే ఎక్కువ ఉంది. ఏ కాలో చేయ పట్టుకుంటే ఇక అంతే సంగతి. ఇలా తింగరి సమాధానాలు కాకుండా కేవలం అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. కుక్క గురించి నువ్వేమనుకుంటున్నావు? నిజానికి కుక్కలనేవి మనిషికి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటివని చదువుకున్నాను సార్. పాతకాలంలో రైతులు ఎక్కువగా కుక్కల్ని పెంచేవారట. ఒక ఇంటికి కనీసం ఒక కుక్కైనా ఉండేదని విన్నాను. పొలాలకు కాపలాగా, తోటలకు కాపలాగా రైతులు కుక్కల్ని ఉపయోగించుకునేవారు. ఆ తర్వాత అవి ఇంటికి కాపలాగా ఉండేవి. పెద్ద పెద్ద జమీందార్లు కూడా వాటిని ప్రేమగా చూసుకునేవారు. ఈ మధ్య మనుషులకు వాటి మీద ప్రేమ మరింత ఎక్కువైంది. అందరూ కుక్కల్ని తమ పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. అందుకేనా మా లిల్లీ పాప కుక్కని ఇంటికి తీసుకొనొచ్చింది? ఏంటి సార్, ఏం చెప్తున్నారు మీరు? అవునయ్యా, నా కూతురు మొన్న పార్క్కి వెళ్ళి ఒక చిన్న కుక్కపిల్లని వెంట తెచ్చుకుంది. నా భార్యకేమో కుక్కపిల్ల అంటే అస్సలు పడదు. ఇంట్లో నా కూతురు అలాగే నా భార్య అత్త కోడలలా గొడవపడుతూ ఉంటారు. కుక్కపిల్లని బయటకు తరిమేస్తే నా కూతురు భోజనం చేయనని మారం చేస్తుంది. కుక్కపిల్ల ఇంట్లో ఉంటే నా భార్య అసలు వంట చేయను అంటూ అలిగి కూర్చుంటుంది. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను. అయ్యో, పెద్ద కష్టమే వచ్చి పడింది సార్ మీకు. అవునయ్యా బాబూ, ఇంటికెళ్ళాలంటేనే భయంగా ఉంది. ఏదైనా ఒక ఐడియా ఇవ్వచ్చు కదా? నా వద్ద ఒక ఐడియా ఉంది సార్. మీరు మీ ఇంట్లో ఉన్న కుక్కపిల్లని మీకు తెలిసిన వారికి ఇవ్వండి. అంటే కొన్ని రోజుల పాటు ఆ కుక్కపిల్లని చూసుకోమని చెప్పండి. ఈలోగా మీ ఇంట్లో ఉన్న గొడవని సాల్వ్ చేయండి. భార్యకో లేక కూతురుకో నచ్చ చెప్పండి. ఒకవేళ మేడంగా ఒప్పుకుంటే కుక్కపిల్లని వెనక్కి కూడా తెచ్చుకోవచ్చు. వావ్, సూపర్ ఐడియా ఇచ్చావయ్యా.
ఇంట్లో గొడవ జరగకుండా ఉండాలంటే ముందు ఆ కుక్క పిల్లని ఎక్కడో ఒకచోట భద్రంగా ఉంచాలి. కాని ఎక్కడా? నా కోసం కుక్క పిల్లని భరించే వెధవ ఎక్కడ దొరుకుతాడు? అంటూ గంగాధరం ఆలోచిస్తూ ఆలోచిస్తూ రఘువైపుకు చూస్తాడు. ఏంటి సార్ నన్ను చూస్తున్నారు? మంచి ఐడియా ఇచ్చావు. నువ్వే ఎందుకు కుక్క పిల్లని చూసుకోకూడదు? నీ వద్దే కుక్క పిల్లని ఎందుకు ఉంచకూడదు అని ఆలోచిస్తున్నాను. అయ్యో సార్ అంత పని మాత్రం చేయకండి. ఎందుకు చేయకూడదు? ఏం చేయాలో అలాగే ఏం చేయకూడదు కూడా నువ్వే చెప్తావా? నువ్వు బాస్వా లేక నేను బాస్నా? 100% మీరే నా బాస్ సార్. అలాంటప్పుడు నువ్వే నా మాట వినాల్సి ఉంటుంది. వద్దు సార్, నా మాట ఒక్కోసారి వినండి సార్ ప్లీజ్. ఎందుకు వినాలి? అయినా చెప్పానుగా నేను నీకు బాస్నవుతానని. ఇదిగో నువ్వు గనక నేను చెప్పిన ఈ పని చేయలేదనుకో, నిన్ను వెంటనే ఉద్యోగం నుండి తీసేస్తాను. నువ్వు వెళ్ళి వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు. వద్దు సార్, దయచేసి అంత పని మాత్రం చేయకండి. ఎంతో కష్టపడి ఈ పొజిషన్కి వచ్చాను. అయితే నేను చెప్పినట్టు నా చార్లీని జాగ్రత్తగా చూసుకో. ఏంటి చార్మియా? అరే చార్మి కాదయ్యా, చార్లీ. ఓహో అలాగే. మీరింతలా బెదిరిస్తుంటే నేను మాత్రం ఎలా కాదనగలను చెప్పండి. సరే పద, నిన్ను నేను చార్లీ వద్దకు తీసుకుని వెళ్తాను. అలా గంగాధరం రఘుని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంట్లో చార్లీ ఇలా అనుకుంటూ ఉంటాడు. వైకుంఠాపురములో నా 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 నా. అదిగో ఆ కుక్క పిల్లనే నువ్వు మీ ఇంటికి తీసుకుని వెళ్ళాలి. చూడ్డానికి చాలా క్యూట్గా ఉంది సార్, అచ్చం మీలానే. థ్యాంక్ యూ. అరే ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావా లేక పొగడావా? క్యూట్గా ఉన్నానని అన్నావు. అక్కడిదాకా బానే ఉంది. కుక్కని నాతో ఎందుకు పోల్చావు? అయ్యో లేదు సార్, నేను కుక్కని మీతో పోల్చలేదు. అయినా కుక్కని నీతో ఎందుకు పోలుస్తాను? పాపం అది ఫీల్ అవుతుంది. నా భార్య గుడికి వెళ్ళినట్టుంది, నా కూతురు కూడా స్కూల్కి వెళ్ళింది. ఇదే సరైన సమయం. నువ్వు వెంటనే ఆ కుక్క పిల్లని మీ ఇంటికి తీసుకుని వెళ్ళు. నా భార్య అలాగే నా కూతురు తిరిగి వచ్చే సమయానికి నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను. ఇదేటి ఇలాగ మాట్లాడుకుంటానరా? ఈ లెవెల్ ఈడు మన ఓనర్ గాడు. ఈ పక్కన ఉన్నాడు ఎవడమ్మా, ఎలకలు పట్టినోడ్లాగా ఉన్నాడు. ఓకే సార్, మీరు చెప్పాక ఇక కాదనగలనా? ఉద్యోగం కోసం ఆ మాత్రం చేయలేనా చెప్పండి అంటూ రఘు చార్లీ వద్దకు వెళ్తాడు. ఈడేటి స్లో మోషన్లో నా దగ్గరికి వస్తుండు? ఏట్రా నన్ను ఎత్తుకుపోవాలని చూస్తున్నావా? నా పిల్ల ఎక్కడా? నా పిల్ల తెల్లారింటికి ఏదో బ్యాగ్ తగిలించుకొని బయటికి వెళ్ళిపోయి, నా పిల్లలేం టైం చూసి నన్ను ఎత్తుకుపోవాలని చూస్తావరా స్కౌండ్రల్? అరే ఏంటి ఈ కుక్క పిల్ల ఇలా అరుస్తుంది? దాని భాషలో మనల్ని ఏమని తిట్టుకుంటుందో ఏమో. సరే కాని త్వరగా మీ ఇంటికి తీసుకుని వెళ్ళు. అలాగే సార్, ఇప్పుడే తీసుకుని వెళ్తాను. ఒరే నన్ను ఎక్కడికరా తీసుకెళ్తున్నారు? వదిలియండ్రా బాబు, వెళ్ళి సీరియల్ చూసుకుంటాం. ఓ నాయన వదిలిరా అంటూ చార్లీ అరుస్తూ ఉంటాడు. రఘు చార్లీని తన కారులో కూర్చోబెడతాడు. ఎంత ముద్దుగా ఉందో. నువ్వు మాత్రం చండాలంగా ఉన్నావు. ఎవడురా నువ్వు? అసలు ఎవడికి పుట్టావురా నువ్వు? నా పిల్లని నన్ను విడదీద్దాం అనుకుంటున్నారా? అది జరగదురా. దీని మీద నా ఉద్యోగం ఆధారపడి ఉంది. ఏటి నా మీద? నా మీద నా మీద నీ ఉద్యోగం ఆధారపడి ఉందా? అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? వాట్ ఈస్ దిస్? అలా చార్లీ అరుస్తూనే ఉంటుంది. రఘు మాత్రం పట్టించుకోకుండా కారు నడపడం మొదలు పెడతాడు. పాపం చార్లీకి ఏడుపొస్తుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. వీళ్ళు చెక్కేసినట్టు ఉన్నారు. వాళ్ళకి ఇలాగ ఆనందపడ్డానో లేదో ఒక 10 నిమిషాలైనా అవ్వలే, అప్పుడే ఏడాల్సి వస్తుంది. అయినా నాలాంటి వీధి కుక్కలు ఆనందపడకూడదులే. నేను కూడా ఒక మంచి బ్రీడ్ కుక్కలా పుట్టుంటే ఎంత బాగున్నో. అప్పుడు అందరూ ఒలమ్మ క్యూటీ, ఒలమ్మ నాటి అని ముద్దులు ఎట్టిదును. ఇంట్లో ఎట్టుకొని ముద్దుగా చూసుకున్నా. కానీ ఏటి, నేను ఎప్పుడు వీధి కుక్కను కదా, నన్ను ఎవ్వరూ పట్టించుకోరు. నా ఆకలి ఎవ్వరూ పట్టించుకోరు. ఏదో ఆ పిల్ల నా ముఖం చూసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందని గొప్ప సరదా అయిపోన్నాం. అబ్బా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, నాకు మంచి ఇల్లు దొరికిందని సంబరపడిపోన్నాం. అయినా ఒక వీధి కుక్క అయ్యుండి నేను ఎంత సంబరపడకూడదేమో. అందుకే దేవుడు నాకు ఈ శిక్ష చేశాడేమో. ఈడు నన్ను తీసుకెళ్ళి ఏ వీధి చివరి వదిలేస్తాడో. దొంగబాడుకో మిడిగుడ్లు కళ్ళేసుకొని ఎంత స్పీడ్ మీద ఒట్టుకెళ్ళిపోతుండో నన్ను. ఇక్కడ కడుపు నిండా అన్నం తినండి, అక్కడ అన్నం ఉంటుందో లేదో.
అసలు ఏటుంటదో. వెంటనే కారు ఆగుతుంది. ఎందుకు ఏడుస్తున్నావు చార్లీ? నేను కదా ఏడవాలి. అక్కడ తల్లి కూతుర్లు గొడవ పడకుండా ఉండేందుకు మా బాస్ నిన్ను నా వద్దకు పంపాడు. కానిక్కడ ఈ అత్తాకోడలు ఏం గొడవ పడతారో ఏమో. ఇదిగో నువ్విక్కడే ఉండు. ఒక 10 నిమిషాలలో వచ్చి నిన్ను ఇంట్లోకి తీసుకుని వెళ్తాను అంటూ రఘు ఇంటి లోపలికి వెళ్తాడు. ఆ మాటలు విన్న చార్లీ ఆశ్చర్యపోతుంది. అరే, ఈ వ్యక్తి నన్ను వదిలించుకోవడానికి తీసుకెళ్తాను అనుకున్నావు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాండా. ఓ సారీ దేవుడా, నిన్నేదో కోపంలో 2 మాటలు అనేసానే, ఏటనుకోకు. నీ ఈ కుక్క బిడ్డని క్షమించు ప్రభువా. అర్రే, ఈలీలు కూడా భలేగా ఉంది. సర్లే, అతను వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం. ఏటో ఈ వెయిటింగ్. అలా చార్లీ మళ్ళీ సంతోషపడుతూ ఉంటుంది. మరోవైపు సూరమ్మ ఇలా అంటూ ఉంటుంది. వచ్చావా? ఒరేయ్ ఒరేయ్, ఏంట్రా అసలు నీ బుర్ర పనిచేస్తుందా లేదా? ఏమైందమ్మా? ఎందుకలా అరుస్తున్నావు? ఆ బూట్లు బయట వదిలి రావాలన్న విషయం కూడా నీకు తెలీదా? ఆ బురదలో దొక్కిన బూట్లతో నేరుగా ఇంట్లోకొచ్చేస్తున్నావు. నీకసలు బుద్ధుందా? తప్పకుండా లేదత్తయ్యా. బుద్ధే ఉండుంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు చెప్పండి. చూడు, నేలంతా ఎలా మురిగ్గా తయారైందో. వెంటనే ఈ నేలని శుభ్రం చెయ్యాలి అంటూ బకెట్లో నీళ్ళని తీసుకుని వస్తుంది. మరోవైపు కారులో కూర్చొని ఉన్న చార్లీ ఇలా అనుకుంటాడు. ఇదేటి, లోపలికి వెళ్ళాడు బయటికి రాలేదు. ఇకపై ఇల్లు నాదే కదా, నేనే వెళ్తాను, నాకెట్ భయం. అలా చార్లీ కార్ కిటికీలో నుండి బయటకు దూకుతాడు. కారు బయట బురద ఉండడంతో చార్లీ నేరుగా బురదలోకి దూకుతాడు. అయ్యయ్యో, చూసుకోకుండా బురదలో పడ్డానే. అయినా పర్లేదు, ఇది మనకి శుభసూచకమే. ఇది మన ఇల్లు. శుభ్రంగా వెళ్తాం, బాత్రూమ్ ఎక్కడుందో కనుక్కుంటాం, బాత్టబ్లో లాలు పోసుకుంటాం. అలా బురదలోకి పడిన చార్లీ నేరుగా నడుచుకుంటూ ఇంట్లోకి వస్తాడు. కుక్కపిల్లను చూసిన సూరమ్మ అలాగే రోజా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. రోజా భయపడి తన చేతిలో ఉన్న బకెట్ నీటిని నేలపై పోస్తుంది. సూరమ్మకి అసలే కుక్కలంటే భయం. కుక్కని చూసిన సూరమ్మ పరుగులు తీసే ప్రయత్నంలో నేలపై పడిన నీటిపై కాలు వేస్తుంది. ఒక్కసారిగా జారి నేలపై పడుతుంది. రోజా మాత్రం పరుగులు తీస్తూ సోఫాపై ఎక్కి కూర్చుంటుంది. ఓయమ్మో, నడుము ఇరిగిపోయిందిరా బాబు, కాపాడండి. ఓసై రోజా, వచ్చి నన్ను లేపవే. అమ్మో, నేను సోఫా దిగనెత్తయ్యా, నన్నొదిలేయండి. ఒరేయ్, అలా నిలబడి చూడకపోతే నన్ను లేపొచ్చు గదరా. వస్తున్నానమ్మా. అలా రఘు వెళ్ళి సూరమ్మని పైకి లేపుతాడు. అలా సూరమ్మ కుంటుకుంటూ వెళ్ళి సోఫాపై కూర్చుంటుంది. ఏయ్ హుష్, బయటికెళ్ళు. ఈ మధ్య కుక్కలు నేరుగా ఇంట్లోకి కూడా వచ్చేస్తున్నాయి. రావడమే కాదు, ఇల్లంతా బురద చేసింది. నువ్వేమో ఇల్లంతా నీటితో నింపేశావు. ఒరేయ్, ఈ కుక్కని తరిమేరా. అది మరి అదేంటంటే కుక్కని బయటకు తరిమేయమంటే ఏంట్రా ఇలా లేనిపోని రాగాలు తీస్తున్నావు? వెంటనే దాన్ని బయటికి తరుము ముందు. క్షమించమ్మా, నేను అలా చేయలేను. ఏ, ఎందుకలా చేయలేరు? అంటే ఇది మా బాస్ ఆర్డర్ అమ్మా. అసలేం జరిగిందంటే అంటూ జరిగిందంతా రఘు ఇంట్లో చెప్తాడు. సరిపోయింది. ఎంకి పెళ్లి సుబ్బిగాడి చావుకొచ్చినట్టు ఏంట్రా ఇది? నీ ఉద్యోగం నిలబడాలంటే ఇప్పుడు ఈ కుక్కని మనం ఇంట్లో పెట్టుకోవాలా? ఇది ఎక్కడైనా విన్నావా? అసలు ఇలా ఎక్కడైనా జరుగుతుందా? ఇక్కడ జరుగుతుంది కదమ్మా. మా బాస్ కాస్త తింగరోడు. నేను గనక ఈ సాయం చేయలేదంటే నన్ను తప్పకుండా ఉద్యోగం నుండి పీకేస్తాడు. ఇప్పటిదాకా ఎంతో కష్టపడి స్థాయి దాకా వచ్చాను. ఇంత డబ్బు సంపాదిస్తున్నాను. మన కుటుంబం కూడా ఆనందంగా ఉంది. ఇందుకు కారణమైన ఉద్యోగాన్ని పోగొట్టుకోవాలి అని అనుకోవడం లేదమ్మా. అందుకే ఈ కుక్కపిల్లని తప్పక ఇంటికి తీసుకొచ్చాను. దయచేసి నా కోసం ఈ కుక్కపిల్లని ఈ ఇంట్లో ఉంచండి. ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? అత్తయ్య, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? కొన్ని రోజుల పాటు కళ్ళు మూసుకొని ఈ కుక్క పిల్లని భరించాల్సిందే. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. ఇదిగో చార్లీ, నువ్వు ఇంట్లో ఉండేందుకు మా అమ్మ ఒప్పుకుంది. ఏది, మా అమ్మకు ఒకసారి థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ బాస్ అంటూ బురదలో దొరిలిన చార్లీ నేరుగా సూరమ్మ మీదికి అలాగే రోజా మీదికి ఎగురుతుంది. వారికి కూడా బురద రాస్తుంది. ఒసిడి ఉన్న అత్తాకోడళ్ళిద్దరూ ఏడుపు మొదలు పెడతారు. చార్లీ
ఒసిడి ఉన్న అత్తాకోడళ్ల ఇంట్లో ఎలా ఉంటుందో ఏమో. చార్లీ మన సూరమ్మ మరియు రోజాల మనసు గెలుచుకుంటుందా ఏమో చూద్దాం. జరగబోయేది తెలుసుకోవాలంటే మీరు కూడా మరొక ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి.